ఇయర్స్ క్రితం ఆవిడికి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చినప్పుడు నోట మాట పడిపోయి చేయి పడిపోతున్నప్పుడు ఆ కూతురు అల్లుళ్ళు విసుకుంటున్నారు. బతుకున్నంత కాలం ఇక్కడ ఉంది, ఈ చావు బతుకులో ఉన్న కొడుకు కనీసం ఆస్తి దొబ్బుతాడు కదా, కనీసం చావు ఖర్చులైనా పెట్టాలి, వాడు వచ్చి చేసుకోవాలి కదా, తిండి పెట్టకపోతే పెట్టకపోయాడు, ఈ కర్మ కన్న కొడుకు చేయాలి కదా అని వాళ్ళు విసుక్కుంటుంటే ఆ మాటలు వింటోంది కానీ మాట్లాడలేకపోతుంది. కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని నేను పోయే లోపల నా కొడుకు నా ఇంటికి వస్తే చాలని ఏడుస్తోంది. అక్కడ అదే 1.5 2 years నుంచి వీడు ప్లాట్ అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. ఆ తల్లి ఉసురుతో వీడికి పని కావట్లేదు. బాబా వీడి బాధని ఇలా చెప్పావా నాకు అని అర్థమైపోయి, ఓరి దుర్మార్గుడా, నువ్వు ₹1,00,000 గజం పేపర్లో యాడ్ ఇచ్చినా నీ ప్లాట్ పోదు, ఫ్రీగా ఇస్తాను. అక్కడ ₹1,00,000 గజం ఉంటే నువ్వు 10,000 గజం అమ్మినా పోదు. బలమైన నీ తల్లి ఆశీస్సులు నీకు లేవు. సో నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఓ పని చేయి. మీ అమ్మ ఏం తింటుంది? చేపల కూర తింటుంది సార్. అయితే ఓ పని చేయి, నువ్వు శుభ్రంగా వెళ్ళి మీ అమ్మని కాలేలు మొక్కి తీసుకొచ్చుకో. ఇప్పుడా? ఇది కాని ముచ్చాడు సార్ అన్నాడు. ఎందుకు అని? లేదు సార్ నేను కాని ముచ్చాడు. లే, నువ్వు తేవాలి. తెచ్చి ఏం చేయాలి అంటే మీ అమ్మకి ఇష్టమైన పదార్థం తినిపి కాళ్ళు మొక్కు. నువ్వు నీ భార్య మేము తెలుసో తెలియక అప్పట్లో తప్పు చేశాం. సో ఇప్పుడు పెళ్ళిడు వచ్చిన మనవరాలికి నీ బ్లెస్సింగ్స్ ఉండాలి. కొడుకు మీద నా మీద కోపం ఉంటే ఉంది. మనవరాలు ఏం చేశారు? సో నీ వంశం పిల్లలు కదా, దీవించమ్మా అని చెప్పి దీవించమని, తప్పకుండా నీ పని అయిపోతుంది పోన అనగానే, మా అమ్మ చావు బతుకులో ఉంది, ఇప్పుడు గబ్బక్కని తెచ్చిన అసలే ప్లాట్ బొక్క పిల్లలు పెళ్లి చేయకపోతే ఇప్పుడు మా దాంట్లో బలగం చాలా పెద్ద మంది ఉంటారు సార్, ఇప్పుడు ఏదైనా అయిందంటే చావుకి తాగుడు తిండ్లు అని చెప్పి ₹1,000 చేస్తారు, వచ్చి అవన్నీ చేయాలి, ఇప్పుడు కర్మలు చేయాలంటే మళ్ళీ ₹1,00,000 పడితే ₹1,00,000 అయితే పెద్ద బిడ్డకి ఎంగేజ్మెంట్ అనేది నాకు. నిన్న ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడేవరా బాబు, చాలా తప్పు చేసావు. ఇప్పుడు నీ ప్లాట్ అమ్మితే కొన్ని లక్షల కోట్లు వస్తాయి, అందులో నీ కన్న తల్లికి కూడా ఇంత వాట ఉంటుంది కదా, అదే పెట్టావు అనుకో చావు ఖర్చులు. అయినా నీకు ఇప్పుడు చావు లేదు ఏం లేదు, భయపడిపోను, ఆమె తెచ్చుకోపో, నీ ప్లాట్ అమ్ముడుపోతుంది. నేను కూడా చెప్తున్నా, నీ 3 పిల్లలు పెళ్లి చేస్తావు, నేను చెప్తున్నా విను, నువ్వు ఈ పని చేయాలి అన్న తర్వాత అంతే అంటారా అంట, నువ్వు పో, నువ్వు ఎక్కడ తిరిగినా వేస్ట్ పో అన్న అనగానే, సరే సార్ మీరంతటి మీరే ఫోన్ చేసి చెప్తున్నారు కదా, ఇది కూడా చూద్దాం.